చాలా రోజుల తర్వాత నాకు అండ్ మా అక్కకు హాలిడే అనమాట. సో మేము బయటికెళ్ళి చాలా డేస్ అయిపోయింది. అందుకని ఇంట్లో కూడా గ్రాసరీస్ లేవని చెప్పేసి డీమార్ట్‌కి వెళ్తే అన్నీ ఒకే చోట దొరుకుతాయని స్టార్ట్ అయిపోయాము. ఇది సంక్రాంతి ముందు రోజు వ్లాగ్ అనమాట. డీమార్ట్‌కి అయితే వచ్చేసాము. మేమైతే ఇంటి నుంచే కవర్స్ క్యారీ చేసామన్నమాట. ఒక్కటి చాలా కాస్ట్ అని చెప్పేసి ఫస్ట్ రాగానే డ్రెస్సెస్ దగ్గరకైతే వెళ్ళాలి కదా. షాపింగ్ అంటే మాకు ప్రాణం. ఒక సైడ్ నుంచి మా అక్క, ఇంకో సైడ్ నుంచి నేను మొత్తం బట్టలన్నీ జల్లాడ పట్టేసాం. ఫైనల్గా మా అక్కకైతే ఇది నచ్చేసింది అండ్ నాకైతే ఎల్లో కలర్ టాప్ నచ్చేసింది. సో ట్రయల్ చేద్దామని పక్కన పెట్టేసాం. అవే కాకుండా ఇంకో 2-3 డ్రెస్సెస్ కూడా ట్రయల్ చేస్తాం. తర్వాత అయితే గ్రాసరీస్ కోసం కిందకి వచ్చేసాం. ఇక్కడ ఫస్ట్ మ్యాగీ బాగుండదని వెతికి లాస్ట్ తీసినాను అనమాట. జస్ట్ ఇండియన్ థింగ్స్. మాకైతే ఫెస్టివల్కి నోములు ఉంటాయి కాబట్టి ఇక్కడ సేమ్ 5 టైప్స్ ఆఫ్ ఏవి తీసుకోవాలని మొత్తం అంతా సర్చ్ చేస్తున్నాం అనమాట. అలా చాలాసేపు సర్చ్ చేశాక ఫైనల్గా ఒక 2 ఐటమ్స్ అయితే తీసుకుంటే ఆల్రెడీ తీసుకున్నవే చాలు అని నేను అంటుంటే మా అక్క అయితే ఇంకా తీస్తూనే ఉంది. సో ఫైనల్గా 2 బాస్కెట్స్ ఫుల్ చేసేసామన్నమాట. ఎప్పుడో ఈవినింగ్ అనగా వెళ్తే నైట్ 7:30 అక్కడే అయిపోయింది. సో 2 బాస్కెట్స్ అయితే ఫుల్గా అయిపోయి నెక్స్ట్ బిల్లింగ్ కౌంటర్కి వచ్చేసాము. కావాల్సినవి తీసుకోవడం ఒక టాస్క్ అయితే అవన్నీ బిల్ అయ్యాక ఇక్కడ బాస్కెట్లో వేసుకోవడం ఇంకో పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బిల్ అయితే అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అయిపోయింది. సో అలా బాస్కెట్స్ అన్ని తీసుకొని బయటకు వచ్చేసాం. అన్నీ తీసుకున్నాక ఇప్పుడు ఇవి ఇంటికి ఎలా తీసుకెళ్ళాలిరా బాబు అని డిస్కషన్ అనమాట. షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి బాగా ఆకలేసింది. ఇంకా కడుపు ఆకలి అంటేనే బయటికి రాగానే ఒక మంచి మోమో బండి కనిపించింది. ఒక ప్లేట్ ఆర్డర్ చేసుకొని కబుర్లు చెప్పుకుంటూ తినేసి మొత్తం పోయింది అంటే పెద్ద అసలేం లేదనుకోండి. ఇంకా చాలా ఫస్ట్ అయితే ద మెయిన్ ఇంగ్రీడియంట్ గోస్ టు మ్యాగీ. ఒకటి సరిపోదు నేను తినే మ్యాగీకి. అందుకే ఫేవరెట్ ఇప్పి మెయిన్ ఇప్పి కోసమే డిమార్ట్కి వెళ్ళాం. దీనికోసం వెళ్ళాం కానీ ఇది కాకుండా ఇంకెన్నో తీసుకొని వచ్చాము అసలు. అందుకే డిమార్ట్కి వెళ్ళాం. చాక్లెట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కుకీస్. ఫస్ట్ ఫుడ్ అంతా అయిపోయింది. బిస్కెట్ యూనిబిక్ చాక్లెట్ చిప్ కుకీస్. మీరు ఎంతమందికి ఇష్టం? నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ ఒకటి 50 రూపీస్, 49 రూపీస్ ఉంది. రేపు సంక్రాంతి కాబట్టి నోములు ఉంటాయి కాబట్టి మేమైతే 5 సేమ్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ తీసుకొచ్చేసాము. పాస్తా చూడండి ఎలా చేసిందో, దానికోసమే పాస్తా. ఇంకా ముందు వీడియోస్ కూడా రాబోతున్నాయి. మా డాడీ కోసం ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ సాంజా, మై మోస్ట్ ఫేవరెట్. మార్నింగ్ బ్రెడ్ పెట్టేసుకొని తొందరగా తినేసి వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి టైం అయినప్పుడు. ఇది నాకు ఆఫీస్కి టీ కోసం క్యూట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ సూప్. మొన్న ఒకసారి స్వీట్ కార్న్ సూప్ చేసి మళ్ళీ వచ్చింది, అందుకే మళ్ళీ ట్రై చేద్దామని జస్ట్ జెల్లీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కేక్స్ చాక్లెట్స్ మ్యాండేటరీ కదా డిమార్ట్ వీటిలో ఎక్కువ బిల్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి మేము రీసెంట్గా ఎయిర్ ఫ్రైర్ తీసుకున్నాము. బట్ అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ ఫస్ట్ టైం ట్రై చేసా, బాగుంటాయి. సో అందుకే ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పటివరకు ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేద్దాం ఎయిర్ ఫ్రైర్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇంకో బిస్కెట్. నెక్స్ట్ అయితే ఇక్కడ సేమ్ టు సేమ్ అని చెప్పేసి 2 తీసేసుకున్నాం. ఇది నాది అండ్ అది మా అక్కది. ఏ కలర్ బాగుందో చెప్పండి గైస్. నాదే బాగుంది. ట్విన్నింగ్ ఉంటామని చెప్పి సేమ్ తీసుకున్నాం. ఇప్పటివరకు మా దగ్గర ఇలాంటివి లేవు. బాగుంది కదా. ఈచ్ 350 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా నూనెకొని యూస్ చేసుకుందామని 5 బాటిల్స్ ఇంట్లో యూస్ చేసుకోవడానికి సేమ్ బాటిల్స్. నీట్గా ఎప్పుడు ఇంకా వేస్తున్నావు గలీజ్గా. నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి చూయించు పేపర్ కప్స్. డ్రింక్ చేయడానికి అనుకున్నారేమో, కాదు వేరే రీజన్ ఉంది. మీకే తెలుస్తుంది రాబోయే ముందు వీడియోస్లో దీన్ని బాగా చూస్తాను. సో గైస్ అదండి ఇవన్నమాట. Hey guys, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విధురి సిస్టర్స్. బై బై.